ఈ మధ్య జాతి రత్నాలు డైరెక్టర్ కొత్త సినిమాను ప్రారంభించాడు. అయితే కామెడీ సినిమాలు తీసే డైరెక్టర్ ఈసారి పూర్తిగా మాస్ మూవీస్ చేసే హీరోతో చేతులు కలపటమే ఇప్పుడు విచిత్రంగా ఉంది. మాస్ హీరోతో కామెడీ డైరెక్టర్ హాస్యాన్ని పండించగలడా అనేది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో మాస్ హీరోస్ లిస్ట్ ఉంటే అందులో విశ్వక్ సేన్ పేరు కూడా ఉంటుంది. అలాంటి హీరో ఇప్పుడు ఫక్త్ కామెడీ సినిమాలు తీసే జాతిరత్నాలు డైరెక్టర్ తో చేతులు కలిపాడు. అనుదీప్ అంటే ఇప్పటి వరకు తాను రాసుకున్న కామెడీ కథలకు కామెడీ బాగా చేయగల హీరోలతో మూవీస్ తీస్తూ వచ్చిన దర్శకుడు. ఒకసారి నవీన్ పొలిశెట్టి, మరోసారి శివకార్తికేయన్తో మూవీస్ చేశాడు. వీటిల్లో నవీన్ పొలిశెట్టి అండ్ గ్యాంగ్ హంగామాతో జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ అయింది. శివకార్తికేయన్తో తీసిన ప్రిన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. అయితే కామెడీ వర్కౌట్ అయింది. ప్రిన్స్ తర్వాత అనుదీప్ వెంకటేష్ కోసం కథ రాసుకున్నాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత రవితేజ కోసం మరో కథ రాశాడు. ఈసారి కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సేమ్ స్టోరీతో విశ్వక్ సేన్ కు కథ చెప్పి ఇంప్రెస్ చేశాడు అనుదీప్. ఇటీవలే సినిమాను ఘనంగా ప్రారంభించాడు. ఇప్పటి వరకు అనుదీప్ తెరకెక్కించిన సినిమాల్లో కథ లేకపోయినా కామెడీ సీన్స్ ను బాగా ఎలివేట్ చేయగల హీరోలు దొరికారు. కానీ ఈసారి మాస్కా దాస్ ఎంట్రీతో ఆ సీన్స్ ను అనుదీప్ ఎలా పండిస్తాడు అనేది ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అయితే విశ్వక్ అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రంలో కామెడీ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈసారి అనుదీప్ హెల్ప్ తో పూర్తి స్థాయి కామెడీ జానర్ లోకి అడుగు పెడుతున్నాడు. ఫంకీగా మెప్పిస్తాను అంటున్నాడు.